లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. విద్యా వైద్యం పట్ల నిర్లక్ష్యం వద్దు. అమ్మ ఆదర్శ పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సిబ్బందికి ఆదేశం. నిజామాబాద్ నగరంలో మొదలైన ఊర పండగ సందడి. గాజుల్పేట్ కోటగల్లిలో బండారి వేసిన పెద్దలు. రాంగ్ రూట్ లో వెళ్తే ఇక అంతే, వాహనం సీజ్. సిపి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు. నిబంధనలు వెల్లడించిన ఏసీపీ నారాయణ. నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఆర్మూర్లో వన మహోత్సవం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలన్న ఏసీపీ. కోటగిరి మండలంలో ఘనంగా మాజీ డీసీసీబీ చైర్మన్ పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కార్యకర్తలు, నాయకులు. విద్యా వైద్యంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. మారుమూల గ్రామాలలో కలెక్టర్ విస్తృత తనిఖీలు చేపట్టారు. అక్కడున్న వసతులపై ఆరా తీస్తున్నారు. పాఠశాలలు, పీహెచ్సీ పనితీరు పరిశీలించారు కలెక్టర్. మారుమూల ప్రాంతమైన సిరికొండ మండలంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పర్యటించి విస్తృత తనిఖీలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రజాపాలనా సేవా కేంద్రం, గిరిజన ఆశ్రమ పాఠశాల తదితర వాటిని ఆకస్మికంగా సందర్శించి వాటి పనితీరును నిశితంగా పరిశీలన జరిపారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆశ్రమ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాలలను, వాల్గుట్ కలాన్ గ్రామంలోని జెడ్పీ హైస్కూళ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పరిశీలించారు. తాగునీటి వసతి, కిచెన్ షెడ్, క్లాస్ రూమ్స్, వరండా తదితర వాటిని పరిశీలించిన కలెక్టర్ పనులు పూర్తయిన వాటికి తక్షణమే ఎంబీ రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు. తుది దశలో ఉన్న పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయించాలని అన్నారు. విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్న కలెక్టర్ ఉపాధ్యాయుల హాజరు గురించి వాకబు చేశారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న బోధనా తీరును పరిశీలించారు. డిజిటల్ విధానంలో కొనసాగుతున్న విద్యా బోధనతో పాఠాలు సులభతరంగా ఆకలింపు చేసుకోగలుగుతున్నామని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా గణితం, సామాన్య శాస్త్రం పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేందుకు డిజిటల్ క్లాస్ రూమ్ ఉపకరిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పలువురు విద్యార్థులు నోట్బుక్స్ చెక్ చేసి వారికి అందిస్తున్న బోధన తీరును గమనించారు. వార్షిక పరీక్షలో అందరూ 10 జీపీఏ సాధించాలని 10వ తరగతి విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాకుండా విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు అందించడం జరుగుతోందని గుర్తు చేశారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని, ఏకాగ్రతతో చక్కగా చదువుకుని తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి పేరు తేవాలని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. ఏవైనా సందేహాలు ఉంటే ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. గణితం సబ్జెక్టు పట్ల అనవసర భయాన్ని వీడాలని, నిజానికి ఇతర సబ్జెక్టుల కంటే గణితమే సులభమని హితబోధ చేశారు. గణితంలో పట్టు సాధిస్తే 10th తర్వాత ఇంటర్, డిగ్రీ వంటి వాటిలోనూ రాణించేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తోందని కలెక్టర్ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. కాగా సిరికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కౌంటర్, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ విభాగాలు, వివిధ వార్డులను సందర్శించారు. మధుమేహం, రక్త పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున ఎంతమంది రోగులు వస్తారు, ఎంతమంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు, మందులు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని వైద్యారోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. వైద్యుల కొరత ఉన్న చోట కాంట్రాక్టు పద్ధతిన డాక్టర్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు, వసతి గృహాలను కనీసం వారానికి ఒకసారైనా వైద్యులు సందర్శించి విద్యార్థులతో పాటు బోధనేతర సిబ్బందికి సైతం ఆరోగ్య పరీక్షలు జరపాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న ప్రజాపాలన సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సమకూర్చిన సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కలెక్టర్ వెంట డిఆర్డీఓ సాయగౌడ్, మండల ప్రత్యేక అధికారి నాగురావు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ నాయక్, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, తహసీల్దార్ రవీంద్రరావు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ నగరంలో ఆదివారం ఊర పండుగ నిర్వహించేందుకు గాను సర్వ సమాజ్ కమిటీ పెద్దలు నిర్ణయించారు. పండుగకు ముందు బండారి వేయడం ఆచారం. అందులో భాగంగా నగరంలోని పలు సెంటర్లో బండారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆషాఢ మాసం గ్రామ దేవతల మొక్కులు చెల్లించుకునే మాసం. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిజామాబాద్ నగరంలో జరపడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. సికింద్రాబాద్ లష్కర్ బోనాల పండుగ రోజు నిజామాబాద్ లో ఊర పండుగ జరపడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం లష్కర్ బోనాలు జరిగిన ఆదివారం రోజు గురు పూర్ణిమ రావడంతో దీన్ని మరో వారానికి వాయిదా వేస్తూ సార్వజనిక సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28న ఊర పండుగ జరపడానికి నిర్ణయం తీసుకున్నారు. ఊర పండుగ జరపడానికి ముందు తీసుకునే కట్టుబాట్లకు ఆధారంగా పొలిమేర దాటిన వారు సాయంత్రానికి ఇంటికి చేరక నిబంధన ఉంది. అందులో భాగంగా పండుగకు 5 రోజుల ముందు నగరంలోని ప్రధాన కూడళ్లలో బండారి పోశారు. ఆషాఢ మాసంలో దేవతలను కొలుస్తూ ఈ పండుగ జరుపుకుంటాము అని పెద్దలు చెప్పారు. బండారి పోసి పండుగ ఏర్పాట్లు మొదలు పెడతామని చెప్పారు. సమృద్ధిగా వర్షాలు కురిసి విస్తారంగా పంటలు పండి పాడి పంట ప్రజలు సుఖ సంతోషాల మధ్య జీవనం సాగించాలని ఈ పండుగను నిర్వహిస్తారని తెలిపారు. అలాగే ఊరి పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పోతరాజుల సంఘం ఆధ్వర్యంలో సైతం బండారి వేశారు. పండుగలో పోతరాజుల పాత్ర కీలకమని వెల్లడించారు. అందరూ సుభిక్షంగా సంతోషాల మధ్య జీవనం గడపాలని ఈ వేడుకను నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో మంగళవారం నుండి ఊర పండుగ సందడి మొదలయ్యింది. వర్షాలు పుష్కలంగా పడి పంటలు మంచిగా పండాలని చెప్పి అందరు బాగుండాలని చెప్పి ఈ ఆషాఢ మాసంలో జరిగే పండుగలు పెద్ద పండుగలు అంటే ఇవి. అయితే ఈ ఊర పండుగ ముందు మేము ఒకటి బండారాన్ని పోస్తాం. బండారు పోయడం అంటే ఊరు దాటి ఎవరు పోకూడదు, ఎవరు రాకూడదు అని ఒక సామెత, ఒక ఆనవాయితీ వస్తుంది. అయితే అదేవిధంగా వచ్చే ఆదివారం నాడు ఊర పండుగ జరుగుతుంది. ఊర పండుగ జరిగిన ముందు ఒక 5-6 రోజుల ముందు ఈ బండారు అనేది పోసుకుంటారు. ప్రతి గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎక్కడైనా కానీ. ఎందుకంటే ఇది ఒకటి ఆనవాయితీ వస్తున్న ఈ పండుగది ముందు చేసి జరుపుకునే పండుగ అన్నట్టు. అయితే ఈ అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, పంటలు పుష్కలంగా ఉండాలని, మంచి వర్షాలు పడాలని, అందరూ మంచిగా ఉండాలన్నట్టు చెప్పి జరుపుకుంటారు. ఈ ఊర పండుగ కూడా ఈ ఆషాఢ మాసంలో జరిగే అన్ని దేవతల పండుగలు ఈ ఆషాఢ మాసంలో జరుగుతాయి కాబట్టి అందరూ బాగుంటారు. శివాజీ నగర్ కోటిగల్లి ప్రాంతంలో బండారు పోయడం జరిగింది. ఆనవాయితీ ప్రకారము ఈ పెద్ద పండుగ ఆనవాయితీ ప్రకారం చేయడం జరుగుతుంది. ఈ సర్వసమాజ ఆధ్వర్యంలో పెద్ద పండుగ చేయడం జరుగుతుంది. అమ్మవాళ్ళను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆదివారం నాడు ఊరేగింపుగా తీసుకొచ్చి మహాలక్ష్మి టెంపుల్ దేవత వరకు ఊరేగింపుగా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి ఆశీస్సు తీసుకోవాలని కోరుచున్నాము. ఈ పండుగ మా నిజామాబాద్ ఆధ్వర్యం పట్టణ పోతరాజు ఆధ్వర్యంలో. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తే ఇక నుండి మీ వాహనం సీజ్ అవుతుంది, జాగ్రత్త. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలోని 18 రూట్లలో ప్రత్యేక తనిఖీలు జరపనున్నామని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే జాగ్రత్త సుమా అని హెచ్చరించారు. నిజామాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలోని కుమార్గల్లి టు గాంధీ చౌక్, శ్రీదేవి టాకీస్ నుండి పోచమ్మగల్లి, ఎల్బీఆర్ మాల్ నుండి మమతా పాయింట్ వరకు, డిగ్రీ కాలేజ్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు, ప్రభుత్వ ఆసుపత్రి నుండి బస్టాండ్ వరకు, పాత మనోరమ ఆసుపత్రి నుండి బిఎస్ఎన్ఎల్ వరకు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుండి స్కూల్ వరకు, పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి డిగ్రీ కాలేజ్, జిల్లా పరిషత్ నుంచి రైల్వే అండర్ బ్రిడ్జ్ వరకు ఇలా 18 రూట్లలో ఖచ్చితమైన ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. లోకల్ న్యూస్ తో పూర్తి సమాచారాన్ని అందించారు. నగరంలో ట్రాఫిక్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. మొదట ఫైన్ వేస్తున్నారు. ఇక మీద నుంచి అలాంటిదేమీ నడవదని, వాహనాన్ని సీజ్ చేయబడుతుందని పేర్కొన్నారు. ఈ మైనర్స్కు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడికే కదా, షాప్కే కదా, ఇక్కడికి కదా, అక్కడికి కానీ చిన్న చిన్న పనులు చెప్తున్నారు. కొంతమంది పిల్లలు కూడా, ఈ హై స్కూల్ చదివే పిల్లలు కూడా స్కూటీల మీద, వాటి మీద, వీటి మీద, 2 వీలర్స్ మీద
స్కూల్స్కి వెళ్తూ ఉన్నారు. కాలేజ్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా మైనర్సే కాబట్టి వాళ్ళు కూడా కాలేజీకి వెళ్తూ ఉన్నారు. అంటే మైనర్స్కు సరైన డ్రైవింగ్ మీద అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు కానీ మరియు వాహనదారుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్స్కి ఇవ్వకండి. ఒకవేళ మైనరు ఏదో అనుకోకుండా ప్రమాదం గురి అంటే యాక్సిడెంట్ చేస్తే అతనితో పాటు ఆ వాహనం ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుందో ఆ వాహనదారుని కూడా శిక్ష ఉంటుంది, కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇది గమనించి ఆ వాహనదారుడు ఎట్టి పరిస్థితుల్లో మైనర్స్కి మీరు డ్రైవింగ్ ఇవ్వకండి. ఇస్తే మీ మీద కూడా కేసులు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది గమనించి నిజామాబాద్ నగరంలో ప్రమాదాల రహిత జిల్లాగా లేదా పట్టణంగా మార్చాలని మేము ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు సక్రమ మార్గంలోనే ప్రయాణించండి, సెల్ ఫోన్ లేకుండా ప్రయాణం చేయండి. తర్వాత మీరు మైనర్స్ డ్రైవింగ్ లేకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా మరి ప్రమాదాలు లేనిటువంటి నగరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీరు పోలీసు వారు సహకరించి మరి మీ వాహనాలను భద్రంగా సురక్షితంగా నడపాలని, సురక్షితంగా మీ ప్రదేశాలకు చేరుకోవాలని. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో వన మహోత్సవం జరిపారు. మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. మొక్కలను నాటారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏసీపీ బస్వారెడ్డి, రూరల్ సీఐ శ్రీధర్, ట్రాఫిక్ సీఐ రమేష్, మున్సిపల్ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ మున్నులు, కౌన్సిలర్లు హాజరై మొక్కలు నాటారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు కూడా తమ ఇంటి పరిసరాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటించాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. విద్యార్థినులకు ఆత్మరక్షణ చాలా ముఖ్యమైందని, ఆకతాయిల పట్ల ఏవైనా ఇబ్బందులుంటే 100కు డయల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ జిల్లా అధ్యక్షులు అనీఫ్, ఉపాధ్యక్షులు తమ్మే వినోద్, సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోనే జితేందర్, యూత్ ప్రెసిడెంట్ నిశాంత్ కుమార్, కళాశాల వన మహోత్సవం ఇన్ఛార్జీలు దేవరాం, వెంకటేష్, అధ్యాపకులు తదితరులు ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ అఫీషియల్స్కి, కౌన్సిలర్స్కి, స్కూల్ యాజమాన్యం, స్కూల్ లెక్చరర్స్కి, నాన్ స్కూల్ టీచర్స్కి మరియు పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఇది గర్ల్స్ కాలేజ్ కాబట్టి ఈ వాతావరణం చూస్తే కొంచెం మెషీగా ఉంది, కింద కొంచెం క్లీన్గా లేదనిపించింది. మరి మున్సిపల్ వాళ్ళు కానీ లేకపోతే శ్రమదానం పెట్టైనా మనం చేయాల్సింది. టైం చేస్తే మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం శ్రమదానం గురించి. ఈ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు దోమలు మన ఇంట్లోనే కాకుండా దోమలు అనేవి వాటికి మనమే మనుషులం కాబట్టి మనకు ఇల్లు, మనకు భూమి, మనకు చెట్టు ఉంటుంది. దోమలకి అవన్నీ ఉన్నాయి అన్నింటిలో వాటి, అవునా కదా? సో ఇట్లాంటి దోమలు రోడ్డు మీద ఉంటే ప్రతి ఒక్కరికి డేంజర్ కాబట్టి ముందుగా మన యొక్క నివాస యోగ్యాలు, ఇల్లు కానీ, మన వాడ కానీ, మన కాలనీ కానీ నీట్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే గర్ల్స్ కాలేజ్ కాబట్టి ఈ గర్ల్స్కి అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది అంటే, ఈరోజు చాలా ఇట్లంతా ఈ టీనేజర్స్ గర్ల్స్ ఉన్నాయి. మేము పోలీసు కాబట్టి ఇప్పుడు మా పోలీస్ యాంగిల్లోనే ఉంటుంది మా ఆలోచన అంతా. చాలామంది ఇప్పుడు ఇంతకుముందు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు చాలామంది ఆకతాయిలు రోడ్డు మీద వచ్చి నిరసన చేస్తారు. ఈ రోజులలో గర్ల్స్ అంటే ఎవరు, మీరంతా వీక్ అనుకోవద్దండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక మాటతోటి 100 మంది, మీరు ఒక మాట మాట్లాడితే 100 మంది మగవాళ్ళని కంట్రోల్ చేసే శక్తి మీకు మీ మాటకు ఉంటుంది. 100 మందిని కూడా కంట్రోల్ చేయొచ్చు మీ ఒక మాటతో. అది మంచి ఉద్దేశంతో ఉంటే 100 మంది అయినా మగవాళ్ళు కంట్రోల్ అవుతారు. కానీ మీకు ఏంటంటే చాలా ఆత్మ న్యూనతాభావము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మీకు ఎప్పుడు ఉండకూడదు. ఒకసారి ఎవరైనా ఉంటే, మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి అందరికీ. ఎంతమంది సెల్ ఫోన్లు లేని వాళ్ళు? మీరు ఎవరైనా మీ ఆకతాయి వాళ్ళు ఎవరైనా ఉండి మీకు ఏమన్నా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే జస్ట్ మీరు ఏం చేయొద్దు, ఆ బండి నెంబర్ తోటి ఫోటో క్లిక్ చేసి మాకు పంపించండి. కానీ నా నెంబర్ కానీ సిఏ నెంబర్ కానీ పంపిస్తే చాలు. మీరు ఏం లేదు, చిన్న ట్యాగ్ లైన్ పెట్టండి, దిస్ బైకర్ హ్యాజ్ అరెస్ట్
లేకపోతే మిమ్మల్ని కానీ లేకపోతే మీ తోటి స్టూడెంట్స్ కానీ అరేంజ్ చేసినట్టు ఒక చిన్న మీరు అట్లీస్ట్ ఒక కనీసం ఫోటో తీసినట్టు యాక్షన్ అన్న వేయండి కదా. అంటే మీకు ఎవరు ప్రొటెక్షన్, ఇప్పుడు మేము ప్రొటెక్షన్ ఇస్తాం 100%, కానీ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు మీరే రక్షణ అవ్వాలి. మీరు 10 మందికి రక్షణ కల్పించే కెపాసిటీ మీరు బిల్డప్ చేసుకుంటేనే ఈ సొసైటీ మీకు భయపడుతుంది. లేకపోతే మిమ్మల్ని భయపెట్టించిన కొద్దీ మీరు భయపడుతూనే ఉంటాం. మీరు ఆకతాయి వాళ్ళు మిమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారు లేకపోతే టీచ్ చేస్తున్నారంటే వాళ్ళకు ఒక సిస్టర్ ఉంటుంది, వాళ్ళకు ఒక మదర్ ఉంటుంది. ఫస్ట్ అక్కడ డిసిప్లిన్ నేర్పాలి. మీరు మీ తమ్ముడు ఏం చేస్తుండు, మీ అన్న ఏం చేస్తుండు, ఇట్లాంటి చిల్లర విషయాలు వస్తే ఒకటి చెంప మీకు గట్టిగా లాగి కొట్టాలి. కొడతారా? అట్లా చేస్తేనే సొసైటీలో డిసిప్లిన్ ఏర్పడుతుంది. మాజీ జిల్లా సహకార సంఘం అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను కోటగిరి మండల వాసులు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యులుగా కొలుస్తున్నారు. అభిమానంతో ఆయనకు జన్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అలాగే పొతంగల్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ ప్రాంగణంలో గల కళ్యాణ మండపంలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో సైతం కేక్ కట్ చేసి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బస్వాపూర్ మాజీ ఉప సర్పంచ్ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీతో పాటు స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో సైతం కాంగ్రెస్ నాయకులు కొత్తపల్లి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ భాస్కర్ రెడ్డికి జన్మదిన సందర్భంగా వారి అభిమానులు బుక్స్లు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అంటూ భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పొతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పుప్పాల శంకర్ హంగర్గా ఫారం మాజీ సర్పంచ్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ స్పీకర్ బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి యువ కిరీటంలాగా చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఎవరికైనా సమస్య వచ్చిందంటే నేనున్నానంటూ ఆదుకుని ఆపద్బాంధవులు పోచారం భాస్కర్ రెడ్డికి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని అన్నారు. వారు బాన్స్వాడ నియోజకవర్గంలో మరింత పేద ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సేవ చేయాలని, ఉన్నత పదవులను అధిరోహించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షులు షాహిద్, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, మాజీ జడ్పీ ఆప్షన్ మెంబర్ కొల్లూరు సిరాజుద్దీన్, మాజీ ఎంపీపీ గంధపు కుమార్, డీసీసీబీ డైరెక్టర్ శాంతేశ్వర్ పటేల్, జిల్లా డెలిగేట్ మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, డైరెక్టర్ తెల్ల అరవింద్, బాన్స్వాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంధపు రాజు, మాజీ ఎంపీటీసీ వీరేశన్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మాజీ ఏఎంసీ చైర్మన్లు గంగాధర్, హామీద్, కాంగ్రెస్ నాయకులు హనుమంతు, ఆనంద్, జుబేర్ ఖాన్, తెల్ల రవికుమార్, బర్ల మధుకర్, బస్వాపూర్ వీరాజు, రామకృష్ణ, కొత్తపల్లి దత్తు, గంట్ల విఠల్, జుమ్మా ఖాన్, గుడు, ధనరాజ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి గారి బర్త్డేను పొతంగల్ మండలిలో ఘనంగా మన కార్యకర్తలతో జరుపుకోవడం జరిగింది. మరి వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వారు వచ్చిన కనుక వారితో పాటు ఇక్కడ మండలున్న యువ నాయకులందరూ వారితో చేయి కలిపి ప్రజా సమస్యల మీద పనిచేయవలసిందిగా కోరుకుంటూ మరి వారు కానీ వారి తల్లి గారు కానీ మన బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ కొరకు వినలేని సేవలు చేశారు. కావున వారికి వారి కుటుంబానికి భాస్కర్ రెడ్డి గారి బర్త్డే కార్యక్రమం కొత్తపల్లి స్కూల్లో జెడ్పీటీసీ గారు సమక్షంలో, గ్రామాధ్యక్షుడు దత్తు సమక్షంలో, గ్రామ పెద్దల సమక్షంలో మేము ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జెడ్పీటీసీ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పోచారం భాస్కర్ రెడ్డి సార్, థ్యాంక్ యూ వెరీ
మచ్ సార్. నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికుల బదిలీలను నిలిపివేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. నగరపాలక సంస్థలో పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికుల బదిలీల పేరుతో ఆందోళన గురిచేస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని ఆపాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వయోమయ్య అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని పద్ధతిలో కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని బదిలీ చేయాలి కానీ నిజామాబాద్ నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికులకు బదిలీ చేస్తామనటం సరికాదన్నారు. అనేక సంవత్సరాలుగా సీనియారిటీ ప్రకారం కార్మికులకు ప్రమోషన్ ఇవ్వాలని, స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, రెగ్యులర్ గా రావాల్సినటువంటి సబ్బులు, చెప్పులు, నూనెలు, యూనిఫారాలు ఇవ్వాలని అడుగుతుంటే ఇవ్వకుండా పారిశుధ్య కార్మికుల బదిలీ ఆలోచనను పూనుకుంటున్నారని, దీనిని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి నరసింహరావు, నాయకులు నర్సయ్య, ఒడ్డెమ్మ, చిన్నసాయమ్మ, రజనీ, రాజేందర్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థలో పర్మనెంట్ కార్మికులు శానిటేషన్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ ఇంక్రిమెంట్లు, అదే రకంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఇవ్వాలని చట్టంలో ఉన్న, వాళ్లకు సబ్బులు, చెప్పులు, నూనెలు, బట్టలు ఇవన్నీ ఇవ్వాలని చట్టంలో ఉన్న, ఎన్నిసార్లు చెప్పినా అధికారులకు బట్టలు, చెప్పులు, సబ్బులు ఇవ్వాల్సినటువంటి పద్ధతుల్లో ఇవ్వకుండా తక్కువ చేస్తూ వాళ్లకు తక్కువ ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్కు సంబంధించి ప్రమోషన్స్ అసలు ఎన్ని సంవత్సరాలుగా మేము అడిగినా ఇప్పటి వరకు ఏ ఒక్క శానిటేషన్ వర్కర్కు జవాన్గా కానీ మిగతా వాళ్ళ అర్హతను బట్టి ప్రమోషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అటెండర్లుగా, 4th క్లాస్ ఎంప్లాయీస్గా ప్రమోషన్లు ఇవ్వమని చెప్పేసి అంటే ప్రమోషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. అదే రకంగా ఏ సమస్యలు అడిగినా కూడా పరిష్కారం చేయనటువంటి అధికారులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే జిహెచ్ఎంసీలో కానీ, వరంగల్లో కానీ, మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్స్ లేకున్నా ఒక నిజామాబాద్ నగరపాలక సంస్థలో మాత్రం శానిటేషన్ కార్మికుల్ని, అదే రకంగా జవాన్లను ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిని సృష్టించి ఇవాళ పనిచేసేటటువంటి కార్మికులకు వాళ్ళు భయపడేటువంటి పద్ధతుల్లో ఇవాళ అధికారులు ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. దీన్ని ఏఐటీసీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. శానిటేషన్ కార్మికులు ఒకవేళ వాళ్ళు ఆప్షన్ పెట్టుకుంటే తప్ప, వాళ్ళు ఒకవేళ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండలేనటువంటి పరిస్థితిలో నా సొంత స్థలానికి నేను వెళ్తానని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటే తప్ప అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కానీ ఇవాళ 4 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ అయినటువంటి మేల్, ఫీమేల్ వర్కర్లందరినీ కూడా మేము ట్రాన్స్ఫర్ చేస్తామనే పద్ధతుల్లో వాళ్ళ ఒక గందరగోళం సృష్టించి వాళ్ళని అందరినీ కూడా ఆప్షన్స్ పెట్టుకోమని నగరపాలక సంస్థ కార్యాలయానికి వాళ్ళందరినీ పిలిపిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి కమిషనర్ గారికి ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ను వెంటనే ఆపాలా, ఆపి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ గురించి మీరు ఆలోచన చేయండి, ఇంక్రిమెంట్లు ఇచ్చే పద్ధతిలో మీరు ఆలోచన చేయండి. ఏవైతే మేము యూనియన్గా ఇప్పటికి అనేక సందర్భాల్లో మీకు డిమాండ్ల రూపంలో, రిప్రజెంటేషన్ రూపంలో మీకు ఇచ్చున్నామో మేము పెట్టినటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే పద్ధతిలో ఆలోచన చేయాలా. మెడికల్ అన్ఫిట్ పొందినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఆలోచన కమిషనర్ గారు చేయాలి తప్ప వాళ్ళను కూడా ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పేసి చెప్పడం అనేది చాలా దుర్మార్గం. వీళ్ళంతా చదువురానోళ్ళు, నిరక్షరాస్యులు. వీళ్ళు ఈ ప్రాంతంలో అలవాటు పడ్డ తర్వాత, ఒక శానిటేషన్ కార్మికులు ఒక ఏరియాలో పనిచేయడం అలవాటు పడ్డ తర్వాత కొత్త ఏరియాలో ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఏరియాలో పనిచేయడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రెండోది, ఇక్కడ నుంచి దాదాపు 100-150 మంది కార్మికులు పోయిన తర్వాత ఎవరు వచ్చి ఇక్కడ పనిచేస్తారు, ఎట్లా ఆ వేకెంట్ని ఎట్లా భర్తీ చేస్తారో కనీసం ఆలోచన లేనటువంటి పరిస్థితి వాళ్ళ నగరపాలక సంస్థలో ఉన్నది. కాబట్టి వెంటనే ఆ ట్రాన్స్ఫర్స్ను ఆపాలని. ఆగస్టు 4-5 తేదీలలో జరిగే సిపిఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా శిక్షణా తరగతులను విజయవంతం చేయండి భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి సుధాకర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాల పార్టీ కార్యకర్తలు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా సిపిఎం కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రాజకీయ శిక్షణా తరగతులు 2 రోజుల పాటు నిజామాబాద్ నగరంలో జరుగుతాయని చెప్పారు. ఈ శిక్షణా తరగతులకు మొదటి రోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్చ పద్మ, ఇతర నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మరియు ఇతర అంశాలపై శిక్షణా తరగతులు జరుగుతున్నాయన్నారు. ఈ శిక్షణా తరగతుల విజయవంతానికై
రెండు జిల్లాల సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మరియు ప్రజా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు హాజరు కావాల్సిందిగా కోరారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు వై ఓమయ్య, కె రాజన్న, రంజిత్, నర్సింగ్రావు, ఆనంద్ పాల్గొన్నారు. సిపిఐ నిజామాబాద్, కామారెడ్డి రెండు ఉమ్మడి జిల్లాల సంబంధించినటువంటి రాజకీయ శిక్షణ తరగతులు ఆగస్టు 4, 5 తేదీ ఆదివారం, సోమవారం నాడు నిజామాబాద్ నగరంలో నిర్వహిస్తూ ఉన్నాం. మొదటి రోజు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు వస్తూ ఉన్నారు. వీటితో పాటు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యురాలు కామ్రేడ్ పద్మక్క, అదేవిధంగా సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు కంజర భూమన్న, ఇతర రాష్ట్ర నాయకులంతా కూడా ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ప్రధానంగా ఈ సమావేశాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన, ఇతర అంశాలపైన చర్చ ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులు జరిగినటువంటి సమావేశాలకు, 4, 5 తేదీలో జరిగినటువంటి సమావేశాలకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా ప్రజా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా. తలనొప్పి, మెడనొప్పి, ఫిట్స్, నడుము నొప్పి, పక్షవాతం, తిమ్మిర్లు లాంటి వ్యాధుల చికిత్స కోసం ఆర్మూర్, నిజామాబాద్ కి వెళ్లకుండా భీమ్గల్ పట్టణంలో చికిత్స అందించబడుతుందన్నారు. ప్రతి మంగళవారం సురక్ష పాలిక్లినిక్ లో నరల వ్యాధి నిపుణులు అందుబాటులో ఉంటారని ఆసుపత్రి యాజమాన్యం పడాల పురంధర్ తెలిపారు. భీమ్గల్ పట్టణంలో గల సురక్ష పాలిక్లినిక్ నందు ప్రతి మంగళవారం నరల వ్యాధి నిపుణులు అందుబాటులో ఉంటారని, ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను సురక్ష పాలిక్లినిక్ యాజమాన్యం కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ విశ్వనాథ్ మాట్లాడుతూ, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియజేయనది ఏమనగా తలనొప్పి, ఫిట్స్, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, కాళ్ల నొప్పులకు సంబంధించిన వ్యాధులకు ఇక్కడ మన భీమ్గల్లో ప్రతి మంగళవారం వైద్యులు అందుబాటులో ఉండి ఇక్కడే అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వాటికి అనుగుణంగా మందులు అందించబడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం పడాల పురందర్, పడాల అఖిల్, నామదేవ్, నవీన్, ఆకాష్, లింబాద్రి, వెంకటేష్, భూషణ్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విశ్వనాథ్. నేను నరాల నిపుణుడిని. నిజామాబాద్ మనోరమ హాస్పిటల్లో నేను న్యూరాలజీ కన్సల్టెంట్గా చేస్తున్నాను. ప్రతి మంగళవారము మనము ఇక్కడ భీమ్గల్ సురక్ష పాలిక్లినిక్లో నరాలకు సంబంధించిన వ్యాధులన్నీ చూడడానికి ఇక్కడ వస్తున్నాము. ఈ వారం నుంచి మొదలైంది. నరాలకు సంబంధించిన వ్యాధుల అంటే లైక్ పక్షవాతం కానీ, తలనొప్పి, తల తిరగడము, వెన్నుపూస ప్రాబ్లమ్స్ కానీ, మెడ నొప్పి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, తిమ్మిర్లు, మంటలు, ఇట్లాంటి నరాలకు సంబంధించిన ఏ వ్యాధి అయినా కానీ ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. అలానే మనకి ఇక్కడ నరాలకు సంబంధించిన టెస్టులు అన్నీ చేయడం జరుగుతుంది. మనతో పాటు తీసుకొస్తున్నాం అవన్నీ చేయడానికి. నరాల ఎన్సిఎస్ కానీ, ఈజీ కానీ, దానికి సంబంధించిన నరాల టెస్టులు కాకుండా మనకి రక్త టెస్టులు కూడా ఇక్కడే జరుగుతాయి. మనకి నరాలకు సంబంధించిన టెస్టులు అన్నీ కూడా. 6 గ్యారంటీల పథకాలను వెంటనే అమలు చేయాలని భారత రైతు కూలీ సంఘం బీఆర్సీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొట్ల రాజు డిమాండ్ చేశారు. ఆంక్షలు లేకుండా బీడీ కార్మికులకు జీవన భృతి అందించాలన్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా ఐఎఫ్టీయూ శ్రామిక స్పందన రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 6 పథకాలు అమలు చేయనప్పటికీ అది కొద్ది మందికి మాత్రమే వస్తుందన్నారు. ఈ గ్యారంటీ పథకాల్లో ఇంకా నిరుద్యోగ భృతి, అలాగే కొత్త వారికి 2500 రూపాయలు, మహిళలకు ఇస్తామన్న గృహలక్ష్మి పథకం ఇంకా అమలు చేయలేదన్నారు. పాత వారికి పింఛన్ చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ పెంచలేదని, వికలాంగులకు 6000 రూపాయలు, కళాకారులకు నిరుద్యోగ భృతి మరియు బీడీ కార్మికులకు కొత్త వారికి ఏ ఆంక్షలు లేకుండా జీవన భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సయ్యద్ మహమ్మద్, భారత రైతు కుల సంఘం నాయకులు బి పెద్దలు, కె సంజీవ్, భారత ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భాను బేగం, రాష్ట్ర నాయకురాలు బందెల అరుణ, చందన, అఖిల, జయ, సంగీత తదితరులు పాల్గొన్నారు. భారత రైతు కూలీ సంఘం బీఆర్సీఎస్, అలాగే ఐఎఫ్టీయూ శ్రామిక స్పందన, భారత మహిళా సంఘం అన్ని సంఘాల ఆధ్వర్యంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీ పథకాలని అమలు చేస్తానని చెప్పిందో ఆ 6 గ్యారంటీ పథకాల్లో కొన్ని అమలైనప్పటికీ అవి సక్రమంగా అందరికీ
అందుబాటులో ఉండడం లేదు, అందరికీ అందడం లేదు. ఇంకా కొన్ని పథకాలని అలాగే పెండింగ్లో ఉంచారు. కాబట్టి ఆ పథకాలని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ నెల 15 నుంచి ఆగస్టు, ఈ నెల 25 నుంచి ఆగస్టు 15 వరకు ధర్నా నిరసన కార్యక్రమాలు మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని చెప్పేసి ఈ సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి, కోరుతూ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు IFTU శ్రామిక స్పందన రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు గృహలక్ష్మి కానీ, జీవన వృత్తి కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, కాంట్రాక్టర్ వాళ్లకు పర్మనెంట్ చేయడం కానీ చేయలేదు. 6 గ్యారంటీ పేర్ల మీద కొన్నింటిని అమలు చేసి కొన్నింటిని ఆపేసింది. మేము చేస్తున్నాం. ఎవరైనా వేరే వాళ్ళు తప్పుడు దోవలో పెన్షన్లు తీసుకున్న వాళ్ళని కట్ చేస్తున్నాం అనడం, దాని మీద కాలయాపనం చేయడమే తప్ప పాత వాళ్లకు 2000 వచ్చిన వాళ్లకు 4000 అన్నాడు, 4000 వచ్చే వికలాంగులకు 6000 అన్నాడు. అవి వెంటనే మరియు వెంటనే 2500 గృహలక్ష్మి పథకంలో మహిళలు ఇంటింటికి ఇస్తానన్న ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. వెంటనే ఇవ్వకపోతే అన్ని మండలాల్లో జిల్లా వ్యాప్తంగా, అన్ని జిల్లాల వ్యాప్తంగా మేము జిల్లా వ్యాప్తంగా మేము పోరాటం చేస్తామని దానికి రాష్ట్ర వచ్చి మరి 8 నెలలు కావాల్సిన 8 నెలలు దగ్గర వస్తుంది. ఎందుకంటే 6 గ్యారంటీ పథకాల మీద మరి పూర్తి స్పందన లేదు. ఎందుకంటే ఇవాళ గృహజ్యోతి పేరిట, మరి అట్లాగే జీవన వృత్తి పేరిట కాలయాపనం చేస్తుంది. మరి అన్ని 6 గ్యారంటీల మీద కాలయాపనం చేస్తుంది తప్ప మరి పూర్తిగా అమలు చేయడంలో విఫలమైంది. ఎందుకంటే ఇవాళ గృహజ్యోతి పథకం కింద అందరికీ కరెంటు బిల్లు మాఫీ కాలే. మరి సిలిండర్ అని చెప్పేసి సిలిండరు ఇవాళ 500 రూపాయలు అని చెప్పేసి ఇవాళ 1000 రూపాయలు గుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అట్లాగే డబల్ బెడ్రూమ్లు లేవు. మరి ఇవాళ ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి జీవన వృత్తి కానీ, నిరుద్యోగ వృత్తి కానీ ఇంకా అమల్లోకి రావడం లేదు. ఇవి తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మరి ఈ 6 గ్యారెంటీలు అమలైతే, మరి నిరుద్యోగము అమలైతే ఇవాళ దేశము నిరుద్యోగ నియామకాలు ఎటువైనాయని చెప్పేసి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్కు అడుగుతా ఉన్నాం. మరి ఇవాళ నిధులు తెలంగాణలో రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. రాబోయే స్థానిక సమస్యల ఎన్నికలలో బీజేపీ విజయకేతనం ఎగురవేయాలన్నారు. ఇందుకు కార్యకర్తలు సమిష్టిగా కష్టపడాలని సూచించారు. ఎర్గట్ల మండల కేంద్రంలో బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం ఎర్గట్ల మండల అధ్యక్షుడు ఎల్లెటి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధికార ప్రతినిధిగా కలిగోట గంగాధర్ హాజరయ్యారు. రాబో కాలంలో పార్టీ అధికారంలో రావడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుమ్మిర్యాల, ఎంపీటీసీ బుల్లి శంకర్ గుమ్మిర్యాల, సర్పంచ్ సోమరాజరెడ్డి, బీసీ మోర్చా అధ్యక్షుడు గంగాధర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు లోలం రమేష్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ఘనశ్యామ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్, ఆనంద్ ప్రసాద్, ప్రణీత్ నరేష్, మండల ప్రధాన కార్యదర్శి బద్దం సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. షాదీ ముబారక్ కానీ ఇవన్నీ ఏదైతే మన ట్రిపుల్ తలాక్ ఇవన్నీ మనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నట్టు పెద్దలు చెప్పినట్టు ఈ సంక్షేమ ఫలాలను మనం ప్రజలకు తీసుకెళ్లాలా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు అన్నట్టు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిలో కూడా నిధులు వేస్తామని అన్నారు. ఆ నిధులు పెంచకుండా అవి కూడా చాలా ఆలస్యం చేస్తున్నారు. ఇప్పుడు పెద్దలు చెప్పారు దాదాపు ఇక్కడ 60-70-80% మనం అందరం రైతులు ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో ఏం చేస్తుంది అనేది మనం ఖచ్చితంగా రైతుల దగ్గర తీసుకెళ్లాలా. వారు ఏం చెప్పారు, నేను అధికారం రాగానే డిసెంబర్ 9న నేను అధికారం రాగానే మొత్తం రైతు రుణాలు మాఫ్ చేస్తా, మీరు లైన్ కట్టి రుణాలు తీసుకున్నారని ఆ రోజు రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ నాయకునిగా చెప్పడం జరిగింది. ఈ రోజు వాళ్ళు వేస్తా ఉంటే కొండందవి ఎలుకని తీసినట్టు ఈ రోజు వారు బ్రహ్మాండమైన ర్యాలీలు తీసుకుంటున్నాం, మేము రాహుల్ గాంధీని ఆహ్వానిస్తాం అని ఇలా రైతు పండుగ పేరిట పాలాభిషేకాలు చేసుకుంటున్నాం.
మీరు పాలాభిషేకాలు చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మీరు ఇస్తున్నటువంటి రైతు బంధు ఏదైతే 2 లక్షల రూపాయలు ఏకతాటిపై నేను 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తా అని పత్రికలలో పెద్ద పెద్ద యాడ్ చేసుకుంటున్నారు. ఆ పత్రికలో పెద్ద పెద్ద యాడ్ చేసుకొని మీరు చూడండి, మొన్న ఆంధ్రజ్యోతిలో కొన్ని లక్షల రూపాయల యాడ్ చేసుకుంటున్నారు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఏకదాటిపై చేస్తా అని అన్న ముఖ్యమంత్రి కేవలం 1 లక్ష రూపాయల లోపు రుణమాఫీ కూడా అందరికి కూడా చేయలేకపోయాడు. ఈ రోజు నేను ఆగస్టు 15 తర్వాత ఆగస్టు 15 వరకు మన పార్టీ కూడా చెప్పింది, ఆయన ఆగస్టు 15 వరకు ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చారు. తదనంతరం మనం రైతుల గురించి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నేను మొన్న ఒక సొసైటీకి వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడుతుంటే 1 లక్ష లోపు రుణమాఫీ మీ దగ్గర రైతులు ఎందరు ఉన్నారు సార్ అన్న, దాదాపు 600 చిల్లర ఉన్నారు సార్ అని చెప్పాడు. ఆ రోజు అందుబాటులో సార్ లేకుండా అక్కడ సొసైటీలోనే ఫోన్లో మాట్లాడడం జరిగింది. 600 చిల్లర ఆ సొసైటీలో 1 లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకుని ఉంటే కేవలం 69 మందికి, అంటే దాదాపు 10-11% ఉన్న 1 లక్ష రూపాయల మందికి 10-11% ఈ రోజు రుణాలు మాఫీ చేసి ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో ఉన్నటువంటి పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండే ఉన్నాయి. అవినీతికి ఆజ్యం పోస్తూ ముందుకెళ్తా ఉన్నారు. మా పార్టీలో ఎవరు వెళ్తారు, మేము ఎవరిని చేర్చుకోవాలా, నేను ఢిల్లీకి ఎన్నిసార్లు పోవాలా అన్న ఒక ఆలోచన ఉంది తప్ప ఈ రోజు ప్రజలకు ఏ విధంగా అయితే లాభం చేకూరుతుంది, నేను ఏ విధంగా సంక్షేమ ఫలాలు అందించాలన్న ఒక ఆలోచనతోటి వారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తలేదు. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలం మన సమయం మన భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో మనం పార్టీని అధికార దిశగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ అరవింద్ అన్న గారి నాయకత్వంలో, అన్నపూర్ణమ్మ నాయకత్వంలో, మల్లికార్జున నాయకత్వంలో మనం పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లి ఈ స్థానికంగా మనం బలంగా తయారైనప్పుడే మనం రాబోయే ఎన్నికల్లో మనం ఓట్లను కూడా వేయించుకోగలుగుతాం. ప్రజలకు ఏం అవసరం ఉంది, రాజకీయంగా ఏ విధంగా సేవలు అవసరం ఉందని ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ముందుకెళ్లాలని కూడా నేను మీతో సవినయంగా మనవి చేస్తున్నా. ఈ రోజు ఒక ఎంపీ వస్తూ ఉంటే ఎంతో ఆర్భాటం ఉంటుంది. ఈ రోజు మన లోక్సభ సభ్యులు పెద్దలు ధర్మపురి అరవింద్ అన్న గారు ఎలాంటి ఆర్భాటాలు పోకుండా వారు ముందుకెళ్తా ఉన్నారు. ఈ రోజు ఎంపీ వచ్చిపోయింది కూడా ఏర్పడదు, ఒక 2 వెహికల్లే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండదు. ఎలాంటి పోలీసు కూడా బందోబస్తు కూడా ఏముండదు. ఈ రోజు అలా ఎలాంటి ఆర్భాటాలు పోకుండా వారు ముందుకెళ్తా ఉన్నారు. మన ధర్మపురి ఫౌండేషన్ కూడా వారు చేసి, ధర్మపురి ఫౌండేషన్ ద్వారా కూడా చిన్న పిల్లలకు ఏదైనా అవసరం ఉన్నా కానీ ఒక అనారోగ్యానికి గురైతే గుండె ఆపరేషన్లు కానివ్వండి వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రెడ్డి గారు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు రోలప్ రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా బీసీ మోర్చా అధ్యక్షుడు శ్రీ అడ్వాల గంగాధర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మండల ప్రధాన కార్యదర్శులు రద్దన్ సురేష్, తంజీర్, సీనియర్ కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ పార్టీలో లేనటువంటి సంస్కృతి, ఏ పార్టీకి లేనటువంటి విశిష్ట లక్షణాలు కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉన్నాయి. ఏ పార్టీలో కూడా వ్యక్తి భజన తప్ప, ఆ పార్టీని స్థాపించిన వారిని భజన చేయడం, పొగడడం తప్ప ఈ విధంగా భరతమాత ఫోటో పెట్టుకొని దేశాని కోసం ప్రాణాలు అర్పించిన ఆ నాయకులకు పూలు సమర్పించి స్టార్ట్ చేసుకునే ఆనవాయితీ ఏ పార్టీలో కూడా లేదు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం మీ అందరికీ తెలుసు. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ ఈజ్ లాస్ట్. అంటే ఫస్ట్ దేశం, దేశం తర్వాత పార్టీ, పార్టీ తర్వాత వ్యక్తిగతం. ఈ మూల సిద్ధాంతం మీదనే మన భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. ఈ సిద్ధాంతం మీదనే పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా 1980 నుంచి నడుస్తుంది. 2 సీట్ల నుంచి మనం ఈ 3వ టర్మ్ 1962లో ఒక నెహ్రూ గారికి సాధ్యమైంది 3వసారి అధికారం చేపట్టడం. దాన్ని మనం సమం చేస్తూ మొన్న 3వసారి అధికారం చేపట్టినాం. 2029లో కూడా 4వసారి కూడా అధికారం చేపట్టి అన్ని రికార్డులు బ్రేక్ చేసి ఖచ్చితంగా. కాబట్టి మనందరం అధికారం ఉన్నా లేకున్నా, ఊరికి 2 ఉన్నా 4 ఉన్నా ఎంత నిబద్ధతతో పనిచేస్తామో మనందరికీ తెలుసు. దానికి కారణం కేవలం జాతీయత, మన ధర్మం పట్ల ఉన్న నిబద్ధత. కోటగిరి ఉమ్మడి మండలంలో గత 6 సంవత్సరాలుగా మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహించి బదిలీపై వర్ణి మండలానికి వెళుతున్న బి మారుతికి పలువురు నాయకులు సన్మానించారు. మారుతి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉమ్మడి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో మండల మాల మహానాడు అధ్యక్షుడు మిర్జాపూర్ చిన్నసాయన్న ఆధ్వర్యంలో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన బదిలీలలో భాగంగా కోటగిరి ఉమ్మడి మండలంలో గత 6 సంవత్సరాలుగా మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వర్తించి బదిలీపై వర్ణి మండలానికి వెళుతున్న బి మారుతిని సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల దళిత నాయకులు శాలువాతో సన్మానించి పూలమాల వేశారు. అనంతరం మండల మాల మహానాడు అధ్యక్షుడు మిర్జాపూర్ చిన్నసాయన్న మాట్లాడుతూ మండల పంచాయతీ అధికారి మారుతి మండలంలో గత 6 సంవత్సరాలు కోటగిరి ఉమ్మడి మండలంలో అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధి చురుకుగా పనులు చేశారని, కార్యదర్శులను పలు సూచనలు ఇస్తూ గ్రామాలలో ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి హరితహారం లాంటి పనులు మీ ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాల మహానాడు ఉపాధ్యక్షులు కాళే సాయిలు, కోటగిరి మండల అంబేద్కర్ అధ్యక్షులు బేకరి రాములు, దళిత నాయకులు కన్నం సాయిలు, కన్నం దౌలయ్య, హస్కుల విజయ్, పుప్పాల సాయి కుమార్, పుప్పాల శంకర్, మోరే జీవన్, కొల్లూరు రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. మన మారుతి సార్ గారు మా కోటగిరి మండలం నుంచి బదిలీ అయి వెళ్ళిపోతున్న సందర్భంగా మా దళిత సంఘాల తరఫున, ప్రెస్ క్లబ్ల తరఫున మేము ఇవాళ ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది. సారు గత 6 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ప్రజలతో మమేకమై ఎవరి సమస్య వచ్చినా, ఇంటి ఆఫీస్కు ఎవరి సమస్య వచ్చినా వాళ్ళ సమస్యలను విని వెంటనే పరిష్కరించేవారు. ఆయన గత 6 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామానికి తిరిగి సర్పంచులకు సలహాలు ఇస్తూ ఆ ఊళ్ళో చాలా డెవలప్మెంట్ చేశారు. ఉదాహరణకు విలేజ్ పార్కులు కానీ, మన శ్మశాన వాటికలు కానీ, మళ్ళా ఏ పని కూడా సారు గారు ప్రత్యేక శ్రద్ధతో ఆయన సర్పంచులను, అక్కడ ఉన్న ప్రజలను ప్రోత్సహించి ఆయన కృషి వల్ల మా కోటగిరి మండలంలోని గ్రామ పంచాయతీలన్నీ చాలా చాలా అందంగా తీర్చిదిద్దినారు. ఉదాహరణకు మా యాదగిరిపూర్ గ్రామం మేము మా భార్య సర్పంచ్ విజయ ఆమెకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చి మా గ్రామాన్ని ముందుగానే మండలంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా పేరు వచ్చడానికి సార్ గారే కారణం. ఆయన ద్వారా మేము మా విలేజ్లో చాలా మంచి పనులు చేసుకున్నాము. ఆయన సలహాతో మా విలేజ్లో మన శ్మశాన వాటికను చాలా అందంగా తీర్చిదిద్దుకున్నాము. మరియు మారుతి సార్ ఉమ్మడి కోటగిరి మండలాలకు 6 సంవత్సరాలు ఇక్కడ కొనసాగడం జరిగింది. ఈరోజు వర్ణి మండలానికి బదిలీపై వెళ్తున్నందున కోటగిరి మండల దళిత ఆధ్వర్యంలో సన్మానించడం, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. నేడు ఆయన సేవలు మరవలేని గ్రామ పంచాయతీలను ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దిన ఘనత మారుతి సార్దే. నేడు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కూడా సలహాలు ఇస్తూ గ్రామ పంచాయతీలోని విధి నిర్వహణను సూచిస్తూ గ్రామాల్లోని అభివృద్ధి చేయడానికి తన వంతు పాత్ర ఎంతగానో ఉంది. నేడు నర్సరీలనే కాదు, హరితహారంలో భాగంగా, పారిశుద్ధ్యంలో భాగంగా గ్రామ పంచాయతీలకు సలహాలు సూచనలు ఇస్తూ గ్రామాలను తీర్చిదిద్దిన ఘనత అతనిదే. ఈరోజు ఆయన బదిలీపై వెళ్తున్న సందర్భంగా మా అందరికీ బాధాకరం అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగి ఆయనకు తప్పని పరిస్థితుల్లో బదిలీ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈరోజు నేను కోటగిరి మండలం నుంచి వర్ణి మండలానికి బదిలీపై వెళ్తున్నాను. ఈ సందర్భంగా దళిత సంఘాలు మరియు ప్రెస్ క్లబ్ వాళ్ళు నాకు సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఈ మండలానికి వచ్చి దాదాపుగా 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాలలో దళిత సంఘాలు, దళిత నాయకులు కూడా నేను అఫీషియల్ పని చేయడంలో చాలా సహకరించినాను. ఏదైనా సమస్య వచ్చినా వీళ్ళకి చెప్తే సానుకూలంగా స్పందించి ఆ సమస్యని ఈజీగా పరిష్కరించేటట్టు చేసిరు. దీనివల్ల నేను ఎంపీగా ఈ టోటల్ 28 గ్రామ పంచాయతీలు ఉన్న సక్సెస్ అయినా. అందులో మన దళిత నాయకుల పాత్ర కూడా చాలా ఉందని తప్పకుండా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ యాదగిరిపూర్ సర్పంచ్ గారు చెప్పినట్టు కూడా ఆ సర్పంచ్ గారు కూడా ఈ యాదగిరిపూర్లో ఈ మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా పాపం తీర్చిదిద్ది నేను చెప్పిన మాటకు సార్ మరి మీరు చెప్తున్నారు, మీ మాట మీద నేను ఎంత ఖర్చు అయినా చేస్తాను, నేను మా ఊరిని చక్కగా సరిదిద్దుతానని చెప్పడం జరిగింది. ఆయన అన్నట్టే క్రిమిటోరియను
విలేజ్ పార్కును జిల్లా స్థాయిలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ రకంగా ముద్దల్పూడి గ్రామ పంచాయతీకి అవార్డు రావడం జరిగింది. అదే కాకుండా నేను ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్య వైద్యం పట్ల నిర్లక్ష్యం వద్దు, అమ్మ ఆదర్శ పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సిబ్బందికి ఆదేశం. నిజామాబాద్ నగరంలో మొదలైన ఊర పండగ సందడి. గాజుల్పేట్ కోటగల్లిలో బండారి వేసిన పెద్దలు. రాంగ్ రూట్ లో వెళ్తే ఇక అంతే, వాహనం సీజ్. సిపి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు. నిబంధనలు వెల్లడించిన ఏసీపీ నారాయణ. నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఆర్మూర్లో వన మహోత్సవం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలన్న ఏసీపీ. కోటగిరి మండలంలో ఘనంగా మాజీ డీసీసీబీ చైర్మన్ పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కార్యకర్తలు, నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.